ఇండస్ట్రీలో 5 ఏళ్లు ఉండటమే అదృష్టం, 10 ఏళ్లు కొనసాగడం అద్భుతం. ఇంతకు మించి ఇండస్ట్రీని ఏలాలంటే ఏ ఒక్క గ్రహమో కాదు, మొత్తం గ్రహాలన్నీ అనుకూలంగా ఉండాలి. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న చెన్నై చంద్రం రికార్డు గురించి ఏం చెప్పుకోవాలి మరి. హీరోయిన్ కి ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ తగ్గుతూ ఉంటుంది. మహా అయితే 5 నుంచి 10 ఏళ్ళు కెరియర్ లో ఓ వెలుగుంటుంది. ఆ తర్వాత కొత్త తారల జోరు పెరిగే కొద్దీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మళ్ళీ హీరోలకి సేమ్ జోడీని చూడటం ప్రేక్షకులకి మహాబోర్. అందుకే ఎప్పటికప్పుడు నయా తారలు దిగుతుంటారు. ఇక నటనపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోనే ఉండిపోవాలని అనుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిందే. ఇప్పుడు ఓటీటీలు వచ్చాయి కాబట్టి అందులో అవకాశాలు దక్కించుకుంటూ సైడ్ అయిపోతున్నారు కొందరు. కానీ 2 తరాల హీరోయిన్లలో త్రిష రూటే సపరేటు అని చెప్పుకోవాలి. ఏజ్ పెరిగే కొద్దీ చెన్నై చంద్రం త్రిష రేంజ్ మరింత పెరుగుతోంది. 5 ఏళ్లు 10 ఏళ్లు కాదు, ఏకంగా 25 ఏళ్ళైంది. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ సాగుతోందంటే మామూలు అదృష్టం కాదు మరి. పైగా ఏదో మొక్కుబడి ప్రాజెక్టులు కాదండో, అన్ని పెద్ద సినిమాలే. మధ్యలో అమ్ముడు సర్దేసింది తెరమరుగైపోయింది అనుకున్నారు, కానీ ఎవ్వరూ ఊహించినంత జోరుగా దూసుకొచ్చింది. ఈ ఏడాది త్రిష చేతిలో 7 సినిమాలు ఉన్నాయి. అవన్నీ స్టార్ హీరోలతోనే కావటం విశేషం. త్రిష హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. 1999లో ప్రశాంత్ సిమ్రన్ నటించిన జోడీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా మెరిసింది త్రిష. ఆ తర్వాత యాడ్స్ లో ఛాన్సెస్ దక్కించుకొని సూర్య మౌనం పెసియాదే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. తమిళ బ్లాక్ బస్టర్ సామి నుంచి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలుగులో నీ మనసు నాకు తెలుసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి వర్షంతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు లాంటి హిట్స్ ఆమె కెరియర్ ని కీలక మలుపు తిప్పేశాయి. స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా ఆఫర్స్ అందుకున్న త్రిష కెరియర్ ఆ మధ్య స్లో అయింది. తిరిగి పొన్నియిన్ సెల్వన్ మూవీతో దూసుకొచ్చింది. ఓ స్టేజ్ లో నయనతార, అనుష్క, కాజల్, సమంత నుంచి పోటీ ఎదురైనా తట్టుకుని నిలబడింది. ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గకుండా చూసుకుంది. ఎలాంటి బ్రేక్ లేకుండా 25 ఏళ్లు కమర్షియల్ హీరోయిన్ గా నిలవటం ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కి సాధ్యం కాలేదు. ఇండస్ట్రీని ఏలిన రేఖ, శ్రీదేవి, జయప్రద, హేమాలిని లాంటి వాళ్ళకు కూడా సాధ్యం కాని రికార్డులు క్రియేట్ చేసింది త్రిష. ప్రస్తుతం త్రిష చేతిలో అన్ని క్రేజీ ప్రాజెక్టులే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర్లో నటిస్తోంది. అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ, మణిరత్నం, కమల్ హాసన్ క్రేజీ ప్రాజెక్ట్ థగ్ లైఫ్, సూర్య 45 సినిమాల్లో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ తో నటించిన రామ్ విడుదలకి సిద్ధంగా ఉంది. 7 సినిమాల్లో 3 హిట్ అయిన త్రిష కెరియర్ కి ఇప్పట్లో తిరుగులేదనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.